అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నా పేరు శ్యామ్ సంతోష్. నేను ఇప్పుడు 119వ కీర్తన చెప్పబోతున్నాను. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాస్త్రమును గైకొంచు పూర్ణ హృదయంతో ఆయన వెదుకువారు ధన్యులు. వారాయన మార్గంలో నడుచుకొంచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొని వాళ్ళని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడాలను నేను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన అంతమేలు. నీ ఆజ్ఞలని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ కట్టడాలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరుగునీయకుము. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నందదగిన వాడవు. నీ కట్టడలు నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నింటినీ నా పదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గం బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలు నేను ధ్యానించేదను, నీ త్రోవలను నేను మన్నించేదను. నీ కట్టడలను నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరువకయుందును. నీ సేవకుడనే నేను బ్రతుకున్నట్లు నా ఎడలని నీ దయారసం చూపుము. నీ వాక్యం బట్టి నేను నడుచుకొందును. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడదక్కని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. గర్విష్ఠులు నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదకు రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధంగా సభతీర్చి మాట్లాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడాలను ధ్యానించుదును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణం మట్టిని హత్తుకొంచున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడాలను నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గంలో నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకాలను నేను ధ్యానించేదను. వ్యసనం వలన నా ప్రాణం నీరైపోయాను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరం చేయము. నీ ఉపదేశం నాకు దయచేయము. సత్య మార్గం నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయవిధులు నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నీ శాసనములు నేను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయంను నీ విశాలపరచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయము. లోభం తట్టు కాక నీ శాసనం తట్టు నా హృదయం త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయవిధులు ఉత్తములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యంను ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించుదును. నేను నిత్యము దాన్ని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధం లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల యొదట నీ శాసనముల గురించి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞలు బట్టి నేను హర్షించేదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను. నీ కట్టడాలను నేను ధ్యానించుదును. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకోనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగిలి అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకి ఉన్నాను. నీ న్యాయవిధులను
యెహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయవిధులను నేను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొంది తిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొంచున్నాను. నీ ఉపదేశములను అనుసరించి నడుచుకొంచున్నాను. ఇదే నాకు వరంగా దయచేయబడి ఉన్నది. యెహోవా నీవే నా భాగము. నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయంతో నేను బతిమాలుకొంచున్నాను. నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములను నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను నేను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. భక్తిహీనుల పాసములు నన్ను చుట్టుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నేను అర్ధరాత్రి వేళ మేల్కొనివాడను. నీ యందు భయభక్తులు గలవారును నీ ఉపదేశం అనుసరించే వారికి నేను చెలికాడను. యెహోవా భూమిని కృపతో నిండి ఉన్నది. నీ కట్టడాలను నాకు బోధింపుము. యెహోవా నీవిచ్చిన మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు. నీ ఆజ్ఞల యందు నేను నమ్మకి ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యములను అనుసరించి నడుచుకొంచున్నాను. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు. నీ కట్టడాలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించెదరు. అయితే నా పూర్ణ హృదయంతో నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వ వలె మందముగానున్నది. అయితే నీ ధర్మశాస్త్రం బట్టి నేను సంతోషించుచున్నాను. నీ కట్టడాలను నేను నేర్చుకొనుటకు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నీ ఆజ్ఞలు నేను నేర్చుకొనుటకు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. నీ ఉపదేశం నేను అనుసరించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధంలాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ అందు భయభక్తులు గలవారును నీ శాసనములు తెలుసుకొని వారును నా పక్షం నుందురుగాక. నేను సిగ్గుపడుకున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. నీ రక్షణ కొరకు నా ప్రాణం సమస్యలుచున్నది. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదువో అని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధి వలనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివైను. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రం అనుసరింపని నన్ను చిక్కించుకుంటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిమిత్తంగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద నుండకుండా నన్ను నాశనం చేయుటకు వారు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడువకై ఉన్నాను. నీవు నియమించిన శాసనములను నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమైన ఎడల నా శ్రమనందు నేను నశించి ఉందును. నీ ఉపదేశములు నన్ను బ్రతికించి ఉన్నవి. నా బాధలో నీ ఉపదేశములు నన్ను బ్రతికించి ఉన్నవి. నేను అన్నడను వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెతుకువాడను. నేను నీ వాడినే, నన్ను రక్షింపుము. సంహరింపవలనని భక్తిహీనులు నన్ను పొంచి ఉన్నారు. అయితే నీ శాసనములను నేను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది.
ఈ ధర్మశాస్త్రం నాకు ప్రియముగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నాకు నిత్యము తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను ఈ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనిచున్నాను. నీవు నాకు బోధించినవి గనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకై ఉన్నాను. నీ వాక్యము నా జిహ్వాకు ఎంత మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశముల వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయవిధులు నేను అనుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలోనున్నది, అయినను నీ ధర్మశాస్త్రం నేను మరవలేదు. నన్ను పట్టుకొనుటకై నన్ను చిక్కించుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశం నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని నేను భావించుచున్నాను. నాకు నిత్య స్వాస్థ్యమని నేను భావించుచున్నాను. నీ కట్టడాలు నేను గైకొనుటకు నా హృదయం నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలిచి నిత్య నిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడము నీవే, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదును. దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పిన నన్ను ఆదుకొనుము. నా ఆశభంగమే నేను సిగ్గునందకై ఉందును గాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను. నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులను నీవు మష్టు వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించే వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పూటపాడము. గర్విష్ఠులు నన్ను బాధింపకై ఉందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ మేలు చేసి ఉన్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములు గ్రహించినట్లు నాకు జ్ఞానము కలగజేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములాయను. నీ శాసనములు నాకు ఆశ్చర్యములు, కావుననే నేను వాటిని గైకొంచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను. అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. నీ నామంను ప్రేమించే వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను క్షమింపుము, నన్ను కరుణింపుము. నీ వాక్యము చేత నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ ఉపదేశం నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని
మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీ కట్టడాలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏర్లై పారుచున్నది. యెహోవా నీవు నీతిమంతుడువు. నీ న్యాయవిధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములు నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మికిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను. అయినను నీ ఉపదేశంను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రమును కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి కలుగజేయము. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనం చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపుము, నన్ను రక్షింపుము. తెల్లవారుకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యంను నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రం త్రోసివేయవారును నీ ధర్మశాస్త్రం త్రోసివేయవారును నన్ను సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు. నీ ఆజ్ఞలు నమ్మదగినవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వం నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రంను నేను మరచువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారికి దూరంగా నున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు. అయినను నీ న్యాయశాస్త్రం నుండి నేను తొలగకై ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని. నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములు నాకు ప్రియముగానున్నవి. నీ కృపచేత నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిల్చును. అధికారులు నిర్నిమిత్తంగా నన్ను తరుముచున్నారు. అయినను నీ వాక్యభయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపుసొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయవిధులను బట్టి దినముకు 7 మార్లు నేను నిన్ను స్తుతించదను. యెహోవా, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొంచున్నాను. నీ శాసనములను బట్టి నేను ప్రవర్తించుచున్నాను. అవి నాకు అధిక ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరింతును.
యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీవిచ్చిన మాటను బట్టి నాకు వివేకం నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాటను బట్టి నన్ను విడిపింపుము. నీ కట్టడలను నీవు నాకు బోధించితివి గనుక నా పదవులు నీ స్తోత్రం ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును బట్టి నా నాలుక పాడును. నీ ఉపదేశంలోను నేను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయం అగును గాక. 174. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగిలి ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయవిధులు నాకు సహాయం లగును గాక. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకునికి వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. హల్లెలూయా. ఇది సామాన్యమైన విషయం కాదు. మధ్య మధ్యలో వాటర్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. గొంతు ఆరిపోతుంది, పొరపోతుంది. ఇక్కడో 1-2 మిస్టేక్స్ తప్ప ఆ విధంగా చెప్పడం అనేది నాకు అర్థంగా నా కళ్ళు తిరిగిపోయి పడిపోయేవాడిని. నేను ఇప్పుడు మళ్ళీ తమాయించుకున్నాను. నిజంగా ఆ బిడ్డను దేవుడు దీవించునుగాక.